Hello guys, welcome back to our channel SML Alert. ఎవరైతే పీజీ పాస్ అయి ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఆ నోటిఫికేషనే టీజీ సెట్. దీన్నే మనం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఎవరైతే డిఎల్ అవ్వాలని కానీ జూనియర్ లెక్చరర్గా కానీ లేదు అంటే పిహెచ్డి చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారి కోసం అయితే ఈ టీజీ సెట్ అనేది చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా రిలీజ్ కావడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ది టీజీ సెట్ నుండి రిలీజ్ చేశారు. ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి బ్రోచర్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అప్లికేషన్ డేట్ కానీ లేదా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కానీ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయడం అనేది జరగలేదు. కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఈ వీడియోలో మనం ఏదైతే ప్రెస్ నోట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా రిలీజ్ కావడం జరిగిందో దాన్ని ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. అయితే మనకు ఆఫీస్ ఆఫ్ ది టీజీ సెట్ నుండి రిలీజ్ కావబడినట్టు ఈ ప్రెస్ నోట్ అనేది 2 మే 2026 తేదీ రోజున మనకు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ప్రొఫెసర్ బి శ్రీనివాస్ మెంబర్ ఆఫ్ సెక్రటరీ గారైతే ఇది రిలీజ్ చేశారు. లెటర్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే మనం 314 టీజీ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ 2026. సో ఇప్పుడు మనం ప్రెస్ నోట్ని పరిశీలిద్దాం. సో ప్రెస్ నోట్ టీజీ సెట్ 2026 మనకు ఇది టీజీ సెట్ 2026 ఎగ్జామినేషన్ ఫర్ ద ఎలిజిబిలిటీ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్. సో దీనికి సంబంధించి మనకు ఈ ఎగ్జామ్ అనేది మంత్ ఆఫ్ ది అక్టోబర్ 2026లో జరిగే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు ఈ టెస్ట్ అనేది తప్పనిసరిగా ఆన్లైన్ బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా మాత్రమే కండక్ట్ చేస్తారు. మరి ఇందులో మీకు చాలామందికి తెలుసు, ఎవరైతే తెలియలేదో వారి కోసం మీరు చూడండి. ఇక ఇది 2 పేపర్లను అయితే కలిగి ఉంటుంది. మనము టీఎస్ సెట్ ఎగ్జామ్లో మనకు మెయిన్గా 2 పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది పేపర్ 1. ఈ పేపర్ 1లో మనకు జిఎస్ ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ మరియు రీసెర్చ్ యాప్టిట్యూడ్ మరియు టీచింగ్ యాప్టిట్యూడ్ వంటి వివిధ అంశాలపైన ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. మెయిన్గా అయితే రీసెర్చ్ రిలేటెడ్గా రీసెర్చ్ ఆప్టిట్యూడ్ పైన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి ఈ పేపర్ 1లో 50 ప్రశ్నలు అడుగుతారు. అందులో మీకు 100 మార్కులు. ఓకే, ఒక ప్రశ్నకు వచ్చేసి 2 మార్కుల చొప్పున మీకైతే ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. సో మరి పేపర్ 2 ఏమి ఉంటుందంటే మీ యొక్క మెయిన్ సబ్జెక్ట్, మీ యొక్క కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ సబ్జెక్ట్కు సంబంధించి 100 ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఈ 100 ప్రశ్నలకు గాను 200 మార్కులు, అంటే ఒక ప్రశ్నకు 2 మార్కుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఎగ్జామ్ డ్యూరేషన్, ఈ డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు 3 గంటల సమయం ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు, వాటికి గాను 300 మార్కులు. 3 గంటల సమయంలో మీరైతే ఈ ఎగ్జామ్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక ఈ ఎగ్జామ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. అది త్వరలోనే తెలియజేస్తాము అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఫర్దర్ డీటెయిల్స్ కనుక కావాలంటే www.telanganaset.org ఈ వెబ్సైట్లో మనమైతే చూసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పనిసరిగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.